ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ కార్యాలయంలోని చెస్ ఒలింపియాడ్ ట్రోఫీ కనిపించకుండా పోయింది. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఏఐసీఎఫ్ కు ఇబ్బందిగా మారింది. నిరుడు స్వదేశంలో జరిగిన చెస్ ఒలింపియాడ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు భారత జట్టుకు ఈ ట్రోఫీని అందించారు. దీన్ని అధికారులు ఫెడరేషన్ కార్యాలయంలో భద్రపరిచారు. దీంతో ఏఐసీఎఫ్ ట్రోఫీ ప్రతిరూపాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసి క్షమాపణ చెప్పింది. ట్రోఫీ కనిపించకుండా పోయిన ఘటనపై ఏఐసీఎఫ్ ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ స్పందించారు. అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ ఈ ట్రోఫీని బుడాపెస్ట్ కు తీసుకురావాలని చెప్పింది. దీంతో ఇది కనిపించకుండా పోయిన విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. నెల రోజుల నుంచి దీన్ని వెతుకుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక ప్రతిరూప ట్రోఫీ కోసం ఆర్డర్ చేశాం. అయితే ఇది పూర్తిగా నిజమైన ట్రోఫీలా ఉండదు. ఈ గందరగోళ పరిస్థితికి క్షమాపణలు చెబుతున్నాం అని పేర్కొన్నారు. ఈ చెస్ ఒలింపియాడ్ ఒక రోలింగ్ ట్రోఫీ. విజేతగా మారిన జట్టుకు దీన్ని బహూకరిస్తారు. అప్పటి వరకు గత విజేత వద్దే ఇది ఉంటుంది. ప్రస్తుతం ఈ టోర్నీ జరుగుతూ ఉండడంతో ఈ ట్రోఫీని అక్కడికి తీసుకువెళ్లాల్సిన అవసరం వచ్చింది. హంగరీ రాజధాని బుడాపెస్ట్ లో ప్రస్తుతం 45వ ఎడిషన్ పోటీలు జరుగుతున్నాయి. ఈ నెల 10న ప్రారంభమైన ఈ టోర్నీ ఈ నెల 23న ముగుస్తుంది. మొత్తం 197 జట్లు పోటీ పడుతున్నాయి. ఇక భారత పురుషుల జట్టు గోల్డ్ మెడల్ పై కన్నేసింది. ఇప్పటికే వరుసగా 8 విజయాలతో దూసుకెళ్తోంది.